మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ లోన్ మోసం కేసును ఛేదించారు పోలీసులు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 7 స్నేహితుల పేర్లతో 12 వేర్వేరు ఖాతాల ద్వారా మొత్తం 872 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 70,66,000 లోన్ తీసుకున్నాడు నిందితుడు సుందరేష్. 3 నెలలకోసారి నిర్వహించే రీఅప్రైజేషన్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ బంగారంతో లోన్ తీసుకున్న సుందరేష్ హార్స్ రేసుల్లో భారీ బెట్టింగ్లు నిర్వహించేవాడని విచారణలో తేల్చారు పోలీసులు. మడకసిర మధుగిరి రోడ్డు క్రాస్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకుని నగదు రికవరీ చేశారు. ఏ విధంగా మోసం చేస్తాడంటే, ఇతనే సొంతంగా అప్రైజర్ కాబట్టి నా బ్యాంకులో నాకే లోన్ ఇవ్వరు, మీ పేరు మీద నేను లోన్ అప్లై చేస్తాను, గోల్డ్ నాదే ఉంది, నేను పెట్టుకుంటాను, మీరు సంతకం పెట్టండి, నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటాను, మీకు వచ్చిన తర్వాత ఆ లోన్ నాకు ఇవ్వండి, నాకు ఈ సహాయం చేయండి అని కొంచెం క్రెడిబుల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో ఆ కస్టమర్లతో ఇతను మాట్లాడుకుని వాళ్ళని నమ్మించి ఈ బ్యాంకులోనే పనిచేసే అప్రైజరే కదా అనే వాళ్ళు కూడా నమ్మడంతో ఆ 7 మంది 12 ఖాతాలు ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 872.8 గ్రాముల గోల్డ్ని ఈ విధంగా లోపల, అంటే నకిలీ గోల్డ్ని లోపల పెట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నాడండి. దాదాపు 70,66,000 రూపాయల లోన్ శాంక్షన్ చేసుకొని ఇతనే తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎవరైతే లోన్ అప్లై చేశాడో అతని అకౌంట్లో పడుతుంది, తర్వాత ఇతనే విత్డ్రావల్ ఫామ్ ఇచ్చి వాళ్ళకి సంతకం పెట్టించి వాళ్ళ చేత విత్డ్రా చేయించి బ్యాంకు వెనకాల తీసుకున్నాడు. కొన్ని అకౌంట్ హోల్డర్స్ దగ్గర, కొంతమంది దగ్గర బయట తీసుకున్నాడు లోన్ అంతా వచ్చిన తర్వాత. ఇది 2 సంవత్సరాలుగా వరుసగా జరిగిన మోసమైనందువల్ల మన పోలీస్ వాళ్ళు కూడా ఎంతో కష్టంతో దాదాపు 70 లక్షల్లో 30 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది.